పురుగులు పట్టిన బియ్యం తింటే ఏమవుతుందో చెప్తాను. నిల్వ చేసిన ధాన్యాలకు సాధారణంగా నుసి పురుగులు, ముక్కు పురుగులు, లబ్ధి పురుగులు పడుతూ ఉంటాయని ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వెలువరించే డైరీ మ్యాగజైన్ చెప్తుంది. బియ్యానికి హోల్ చేసి పొడి చేస్తాయి. ఇలా పొడిగా అయిన బియ్యాన్ని శుభ్రం చేయడం కష్టం అవుతుంది. పైగా పురుగులు పట్టిన బియ్యాన్ని శుభ్రం చేసుకుని తినడం వల్ల డైజెస్టివ్ డిసీజ్ కూడా వస్తాయి. సిరిధాన్యాలతో కంపేర్ చేసి చూసినప్పుడు వరి, గోధుమలకు ఫైబర్ కంటెంట్ ఉన్న షీల్డ్ తక్కువగా ఉంటుంది. దీని కారణంగానే వరి, గోధుమలు స్టోర్ చేసినప్పుడు పురుగులు ఎక్కువగా పడతాయి. సిరిధాన్యాల పొట్టులో ఫైబర్ కంటెంట్ షీల్డ్ లో పనిచేసిన కారణంగా 30 సంవత్సరాలైనా సరే వాటికి పురుగులు పట్టవు. కానీ బియ్యం, గోధుమలకు ఫైబర్ షీల్డ్ చాలా తీవ్రంగా ఉంటుంది కాబట్టి వీటికి ఈజీగా పురుగులు పడతాయి. పురుగులు పట్టిన బియ్యం తినొచ్చా అంటే బియ్యానికి పురుగులు పట్టడం అనేది ఆందోళన చెందాల్సిన అవసరం కాదు. అందరూ బియ్యాన్ని శుభ్రంగా కడిగిన తర్వాతే నీటిలో ఉడకబెట్టి తింటారు. కాబట్టి ఆ వేడికి బియ్యంలో ఏమైనా కీటకాల మలినాలు ఉన్నా, బ్యాక్టీరియాలు ఉన్నా చనిపోతాయి. కాబట్టి హెల్త్ మీద పెద్దగా ఎఫెక్ట్స్ అవ్వదు. కాఫీ తాగినప్పుడు మన శరీరంలో ఏం జరుగుతుంది? కెఫిన్ డైజెషన్ సిస్టంలోకి ఎంటర్ అయ్యి పేగుల ద్వారా అది బ్లడ్ లో కలుస్తుంది. అయితే ఈ కెఫిన్ నర్వస్ సిస్టమ్ తాకిన తర్వాత మాత్రమే దాని ఎఫెక్ట్ స్టార్ట్ అవుతుంది. కెఫిన్ మన బాడీలో ప్రొడ్యూస్ అయ్యే అడెనోసిస్ టైప్ ఆఫ్ కెమికల్ స్ట్రక్చర్ ని కలిగి ఉంటుంది. బాడీ ప్రొడ్యూస్ చేసే అడెనోసిస్ రిసెప్టార్లు కెఫిన్ ని పట్టుకుని ఉండడం వల్ల అది నర్వ్ సెల్ సర్ఫేస్ పై ఉంటుంది. ఇది ఎలా యూజ్ అవుతుందంటే తాళంబూరని తెరవడంలా. ఈ రిసెప్టార్లకు కంటైన్మెంట్ చేయడం ద్వారా కెఫిన్ దానికి నెగిటివ్ ఎఫెక్ట్ కల్పిస్తుంది. కెఫిన్ బ్రెయిన్ ని మోటివేట్ చేస్తుంది, ఆకలిని తగ్గిస్తుంది, మీరు చురుగ్గా ఉండేలా, ఎక్కువసేపు యాక్టివ్ గా ఉండేలా చేస్తుంది. కాఫీ మీ మూడ్ పై పాజిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది, అలసటను దగ్గరికి రానివ్వదు, బాడీ ఫంక్షన్ ఇంప్రూవ్ చేస్తుంది. ఇందుకే చాలా మంది అథ్లెట్లు దీన్ని సింప్లిమెంట్ గా యూజ్ చేస్తారు. ఈ ఎఫెక్ట్ వచ్చేసి 15 నిమిషాల నుంచి 2 గంటల వరకు ఉండొచ్చు. 5 నుంచి 10 గంటల తర్వాత బాడీ కెఫిన్ ని విసర్జిస్తుంది. అయితే కెఫిన్ అవశేష ప్రభావం మాత్రం ఇంకా ఎక్కువసేపు ఉంటుంది. హెల్తీగా ఉన్న పెద్దవాళ్ళు రోజుకి మాక్సిమం గా 400 మిల్లీగ్రామ్స్ కెఫిన్ తాగొచ్చు, అంటే 4-5 కప్పులు కాఫీ. ఈ లిమిట్ దాటితే ఇన్సోమ్నియా, యాంగ్జైటీ, కడుపులో అసౌకర్యం, వికారంగా ఉండడం, తలనొప్పి వంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అప్రాక్సిమేట్లీ 1000 మిల్లీగ్రాములు కెఫిన్ కనుక శరీరంలోకి వేగంగా తీసుకుంటే మోర్చ వంటి టాక్సిక్ ఎఫెక్ట్స్ కూడా కనిపించవచ్చు. అది దాదాపు 12 కప్పుల కాఫీకి సమానం. మీరు ఈ ఫ్యాక్ట్ చూసేలోపే వరల్డ్ వైడ్ గా ప్రజలు 80 లక్షల కప్పులు కాఫీ తాగేసి ఉంటారు. మనుషులు ఎవరైనా చనిపోతే ఖననం చేయడమో, దహనం చేయడం లాంటివి చేస్తాం కదా, సేమ్ ఇలానే అదే పని ఏనుగులు కూడా చేస్తాయి. పిల్ల ఏనుగు ఏదైనా చనిపోతే దానిని గొంతులో పుడ్చి పైన మట్టి కప్పిన దృశ్యాలను రీసెర్చర్స్ ఫోటోస్ ని క్యాప్చర్ చేశారు. పిల్ల ఏనుగు మృతదేహాన్ని ఖననం చేయడానికి తగిన స్థలం దొరికే వరకు ఆ పిల్ల ఏనుగుని ఎన్ని రోజులైనా సరే తమ వెంటే ఉంచుకుంటాయి. తగిన ప్లేస్ దొరకగానే వాటిని ఖననం చేసి తొండాన్ని పైకి లేపి ఏడుస్తూ కన్నీటి వీడ్కోలు పలుకుతాయని ఈ స్టడీలో తేలింది. ఇద్దరు ఇండియన్ సైంటిస్టులు చేసిన స్టడీని జర్నల్ ఆఫ్ థ్రెటెన్ టాక్స్ అనే సైంటిఫిక్ జర్నల్ లో పబ్లిష్ చేశారు. రైతులు పొలాల కోసం తవ్విన కాలువ గొంతుల్లో పిల్ల ఏనుగు శవాలను తలకిందులుగా వేసి పైన మట్టితో కప్పాయి. ఏనుగులు డిఫరెంట్ ఫేసెస్ లో ఈ పనులు చేసినా ఒకే పద్ధతిలో చేశాయి. పిల్ల ఏనుగులు ఎలా చేస్తాయో పెద్ద ఏనుగు విషయంలో కూడా ఇంతేనా అని క్వశ్చన్ చేస్తే ఇది అన్ని ఏనుగుల విషయంలో జరిగే ప్రాసెస్ కాదని రీసెర్చర్స్ అభిప్రాయపడ్డారు. పెద్ద ఏనుగులు చనిపోతే వాటి వెయిట్, సైజ్ కారణంగా వాటిని ఒక చోటు నుంచి ఇంకొక చోటుకు తీసుకెళ్లి ఖననం చేయడం అంటే సాహసం అని చెప్పాలి. కానీ పిల్ల ఏనుగుల విషయంలో ఇదంతా తేలికైన పని. ఈడీకి ఉన్న అధికారాలు ఏంటి? ప్రధాని, ముఖ్యమంత్రి సహా ఎవరినైనా సరే అరెస్ట్ చేసే అధికారం ఈడీకి ఉందో లేదో ఇప్పుడు చెప్తాను. 2019లో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ PMLAలో చేంజెస్ చేస్తూ కేంద్రం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అందులో భాగంగా ఈడీకి మనీ లాండరింగ్ కేసులో స్పెషల్ పవర్ కల్పించింది. సెక్షన్ 17లోని సబ్సెక్షన్ 1, సెక్షన్ 18లో చేంజెస్ చేసింది. ఆ ప్రకారం ప్రజల ఇళ్లలో తనిఖీలు, సోదాలు, అరెస్ట్ చేసేందుకు ఈడీకి పవర్ వచ్చింది. అంతకుముందు ఇతర ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్స్ రికార్డ్ చేసిన FIR లో మనీ లాండరింగ్ సంబంధించి సెక్షన్ ఉంటే మాత్రమే ఈడీ జోక్యం చేసుకునేందుకు వీలు ఉండేది. PMLA యాక్ట్ లో యాడ్ చేసిన 45వ సెక్షన్ ప్రకారం ఈడీ స్వయంగా FIR నమోదు చేసి వారెంట్ లేకుండానే ఏ వ్యక్తినైనా సరే అరెస్ట్ చేయొచ్చు. నార్మల్ గా పోలీసు సమన్లు జారీ చేస్తే ఆ పర్సన్ ని విట్నెస్ గా పిలుస్తున్నా లేదా అక్యూజ్ గా పిలుస్తున్నా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఈడీ ఇష్యూ చేసే సమయంలో ఆ డీటెయిల్స్ ఇన్ఫార్మ్ చేసిన అవసరం లేదు. PMLAకు సంబంధించిన వరకు మేజిస్ట్రేట్ కు ఈడీపై పర్యవేక్షణ అధికారం లేదు. జనరల్ FIRలతో అక్యూజ్డ్ కి FIR కాపీని పొందే రైట్ ఉంటుంది. కానీ మనీ లాండరింగ్ కేసులో అక్యూజ్డ్ కి కాపీని పొందే వీలు లేదు. ఈడీ కేసులో చార్జ్ షీట్ ఫైల్ చేసేందు వరకు తనపై ఏ సెక్షన్ కింద అభియోగాలు మోపారో అక్యూజ్డ్ తెలీదు. ఇన్నోసెన్స్ నిరూపించుకోవాల్సిన బాధ్యత అక్యూజ్డ్ పైనే ఉంటుంది. ముఖ్యంగా FIR లేనప్పుడు నిందితులకు బెయిల్ పొందడం కూడా చాలా కష్టంగా మారుతుంది. FIR లేకుండా తన మీద మోపిన అలిగేషన్స్ పై నిందితుడు వాదించడం సాధ్యం కాదు. జెనిటల్స్ దగ్గర దురద మంట ఎందుకు వస్తాయి? ఇలా దురద మంట రావడాన్ని క్యాండిడయాసిస్ ఇన్ఫెక్షన్ అంటారు. ఇది మగవారితో పోలిస్తే ఆడవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. సాధారణంగా
కెనడా ఆల్బికన్స్ ఫంగస్ మనుషుల్లోని సూక్ష్మ జీవులతో కలిసి జీవిస్తుంది. మన శరీరంలో కనిపించే ఆరోగ్యకర సూక్ష్మ జీవులు ఇవి కూడా ఒకటి. ఈ ఫంగస్ ను అవకాశవాద సూక్ష్మ జీవిగా భావిస్తారు. అంటే సమయం అనుకూలంగా ఉన్నప్పుడు ఇవి తమ సంఖ్యను వృద్ధి చేసుకుని ఇన్ఫెక్షన్ కారణమవుతాయి. ఈ సూక్ష్మ జీవుల సంఖ్య విపరీతంగా పెరిగినప్పుడు బాడీలో బ్యాలెన్స్ దెబ్బతింటుంది. అప్పుడే క్యాండిడైసిస్ ఇన్ఫెక్షన్ సోకుతుంది. మహిళల్లో ఈ ఫంగస్ విపరీతంగా పెరగడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఋతుచక్రం, ప్రెగ్నెన్సీ టైంలో హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ కావడం, హార్మోనల్ రిప్లేస్మెంట్ థెరపీలు ఎన్నిలోని pH లెవెల్ని ఇన్ఫెక్ట్ చేస్తాయి. ఫలితంగా ఫంగస్ వృద్ధి చెందేందుకు అనువైన పరిస్థితులు ఏర్పడతాయి. వజీనాలోని పార్ట్స్ తడిగా వెచ్చగా ఉండడం వల్ల కూడా కెనడా ఫంగస్ వేగంగా వృద్ధి చెందేందుకు తోడ్పడతాయి. ఇక మగవారి దగ్గరికి వస్తే చెమటతో పాటు తడి బట్టలు ఎక్కువగా వేసుకోవడం, డైపర్లతో పెనిస్పై చెమ్మ ఏర్పడుతుందని, దీనివల్ల కెనడా ఫంగస్ వృద్ధి చెందే ముప్పు పెరుగుతుందని బ్రెజిలియన్ సొసైటీ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ మెంబర్ బియాంకా మసాడో చెప్పారు. అలాగే మేల్స్ లో మరికొన్ని ఇతర రీజన్స్ వల్ల కూడా ఈ ఇన్ఫెక్షన్ ముప్పు పెరుగుతుంది. అవేంటంటే మర్మాంగాన్ని శుభ్రంగా ఉంచుకోకపోవడం, మర్మాంగం చివరి భాగాన్ని చర్మం ఎక్కువగా కప్పి ఉంచడం. సింప్టమ్స్ ఏంటంటే మహిళల ఈ ఇన్ఫెక్షన్ వల్ల వైట్ ఫుడ్ వైజనల నుంచి వస్తుంది. దీనికి తోడు జెండస్ మంటలు, యూరిన్ పోసేటప్పుడు డిస్కంఫర్ట్, సెక్స్ టైంలో నొప్పి వస్తుంది. మగవారిలో అయితే పెనిస్ పై చిన్న చిన్న రెడ్ స్పాట్స్ కనిపిస్తాయి. చుక్కల మాదిరిగా పుండ్లు కూడా అవుతాయి. ఆడమ్మకి ఇద్దరిలోనూ విపరీతంగా దురద కనిపిస్తుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే క్యాండిడైసిస్ అనేది సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ కాదు. అయినప్పటికీ సెక్స్ టైంలో ఇన్ఫెక్షన్ సోకిన చర్మాన్ని ఫ్రీక్వెంట్లీ తాకడంతో ఇది వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. ఇప్పుడు సీఎం అలాగే ప్రధాని కావాలంటే ఏం చదవాలి? అసలు క్వాలిఫికేషన్ అంటే చెప్తాను. ముందుగా ప్రధానిగా ఎవరిని అపాయింట్ చేస్తారు, అసలు ఏం చదువుకుంటే ప్రధాని అవుతారో చెప్తాను. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 75 ప్రకారం ప్రధానమంత్రిని ప్రెసిడెంట్ నియమిస్తారు. లోక్సభలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సీట్స్ తో మెజారిటీ సాధించిన పార్టీ లేదా కూటమి తమ నేతగా ఎన్నుకొని రాష్ట్రపతికి ప్రతిపాదించిన అభ్యర్థిని కానీ, లేదంటే లోక్సభలో సగం కంటే ఎక్కువ మంది మెంబర్స్ మద్దతు పొందిన అభ్యర్థిని కానీ ప్రధానిగా నియమిస్తారు. లోక్సభలో ఎవరికి స్పష్టమైన మెజారిటీ లేని కేసెస్ లో రాష్ట్రపతి తన సెల్ఫ్ డిస్క్రిమినేషన్ తో ఎవరైనా సరే ప్రధానిగా నియమించవచ్చు. అయితే అలా నియమితులైన నేత తన బలాన్ని సభలో నిరూపించుకోవాల్సి ఉంటుంది. ప్రధానికి అపాయింటెడ్ అయినప్పటికీ ఆ తర్వాత 6 months లో కానీ పార్లమెంట్ సభ్యులుగా కానీ ఎన్నిక కావాల్సి ఉంటుంది. ప్రధానికి నియమితులైన నేతకు ఎలాంటి విద్యార్హతలు అవసరం లేదు. నిరక్షరాస్యులు కూడా ప్రధాని కావచ్చు. ఇండియా ప్రజాస్వామ్య దేశం కావడంతో రాజ్యాంగం ప్రకారం అందరికీ సమాన అవకాశాలు ఉంటాయి. విద్యార్హతలు లేవన్న కారణంతో ఎవరికి దేశ ప్రధాని అయ్యే అవకాశాన్ని కాదనడానికి వీల్లేదు. ఇప్పుడు ఎంపీల ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటో చెప్తాను. లోయర్ హౌస్ అయినా లోక్సభ పోటీ చేయాలంటే నామినేషన్ పరిశీలన సమయానికి కనీసం 25 years కంప్లీట్ అయి ఉండాలి. అప్పర్ హౌస్ అయినా రాజ్యసభ ఎన్నిక కావాలంటే 30 ఏళ్ళు నిండి ఉండాలి. పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేయాలంటే దేశంలో ఎక్కడైనా సరే ఓటర్గా నమోదై ఉండాలి. ఏదైనా కేసులో 2 సంవత్సరాలు అంతకు మించి శిక్ష పడిన వారు పోటీకి ఎలిజిబుల్ కాదు. లోక్సభకు కానీ రాజ్యసభకు కానీ పోటీలో ఉండే అభ్యర్థులకు ఎలాంటి స్పెషల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అవసరం లేదు. నిరక్షరాస్యులు కూడా పోటీ చేయొచ్చు. ఎమ్మెల్యేలు, సీఎంలకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తప్పనిసరి అంటే ప్రధాని ఎంపీలకు విద్యార్హత లేనట్లే ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రులు కూడా ప్రత్యేకంగా విద్యార్హత ఏమీ అవసరం లేదు. నాటో అంటే ఏంటి? లాగ్ లేకుండా చాలా సింపుల్గా చెప్పేస్తాను. నార్త్ అట్లాంటిక్ ట్రీటీనే బ్రీఫ్గా నాటో అంటారు. అమెరికా, యూకే, కెనడా, ఫ్రాన్స్ సహా 12 దేశాలతో 1949 ఏప్రిల్ 4న ఇది ఫామ్ అయింది. రష్యా సహా అనేక కమ్యూనిస్ట్ దేశాల కలెక్షన్ అయిన సోవియట్ యూనియన్ ఎక్స్పాన్షన్ ను అడ్డుకోవడమే ప్రధాన లక్ష్యంగా నాటోను ఏర్పాటు చేశారు. నాటో సభ్య దేశాలలో ఏ దేశంపై దాడి జరిగినా మిగిలిన సభ్య దేశాలు అండగా ఉంటాయి. నాటోకు ఓన్గా ఆర్మీ లేదు. క్రిసిస్ టైంలో నాటోలోని సభ్య దేశాలన్నీ జాయింట్ మిలిటరీ యాక్షన్ తీసుకున్నాయి. ఈ దేశాలన్నీ మిలిటరీ ప్లాన్స్ పై కోఆర్డినేషన్ చేసుకొని జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ చేస్తాయి. నాటోలో ప్రస్తుతం 32 సభ్య దేశాలు ఉన్నాయి. ఆ దేశాల లిస్ట్ ఇదే.